జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. కమానీశ్వరి, బయటికి రా. వి ఆల్ ఆర్ వెయిటింగ్ ఫర్ యూ. రా ఈశ్వరి. రుద్ర గారు, మీరా? అక్కడేం చేస్తున్నారు? ఇటు నా పక్కకి రండి. ఈశ్వరి డాన్స్ చేయబోతుంది. ఇక్కడ నుంచి చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఏంటి రుద్ర గారు, ఏమైంది? పెళ్లి చేసుకోపోయే అమ్మాయిని కళ్ళల్లో పెట్టుకుని చూసుకోవాలి, కానీ నువ్వు అందరూ కళ్ళప్పగించి చూసేలా చేస్తున్నావు. జీవితాంతం నీతో ఉండే అమ్మాయికి నేనున్నాను అనే భరోసా ఇవ్వాలి, కానీ నువ్వు ఇలా బరి తెగించి తనకి ఇష్టం లేని పని బలవంతంగా చేయిస్తున్నావు. తను నేను చేసుకోబోయే అమ్మాయి నాకు నచ్చినట్టు ఉంటుంది. నేను అడిగింది చేస్తుంది. మధ్యలో మీకేంటి? షటప్ అజయ్. పెళ్లి చేసుకుంటే తను నీకు భార్య అవుతుంది, బానిస కాదు. ఇలాంటి కొటేషన్లు మీలాంటి వాళ్ళు చెప్పుకోవడానికి, రాసుకోవడానికి చాలా బాగుంటాయి. నాలాంటి వాళ్ళ లైఫ్లో ఎందుకు పనికిరావు. దయచేసి పక్కకి తప్పుకోండి. రుద్ర గారు, మర్యాదగా పక్కకి తప్పుకోండి. పార్టీ చెడగొట్టకండి. నేను అదే అడుగుతున్నాను. నీకు కాబోయే భార్య మర్యాద పోగొట్టుకు మంచిగా ఇంటికి తీసుకువెళ్ళు. తను నా ఫియాన్సీ, నా ఇష్టం. మధ్యలో మీకెందుకు రుద్ర గారు? పక్కకి తప్పుకోండి. అజయ్ గారు, అజయ్ గారు, అజయ్ గారు, అజయ్ గారు, అజయ్ గారు, పైకి లేవండి. అజయ్ గారు, అజయ్ గారు, పైకి లేవండి. నువ్వు నన్ను కొట్టించడానికి వాడిని పిలిపించావు కదా? నీ మానాన్ని బజార్న పెట్టిన వాడిగా నువ్వు సాయం చేయడానికి వచ్చావు. రుద్ర గారు, ఈ సమస్యని ఎలాగోలాగా నేనే పరిష్కరించుకుంటాను. మీరు వెళ్ళండి. ఈశ్వరి, వాడు తాగున్నాడు. నిన్ను 10 మందిలో ఒక ఆట బొమ్మని చేసి ఆడుకుంటున్నాడు. వెళ్ళి ఆడతావా? వాణ్ణి వదిలేసిరా. నిన్ను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. రా.
నువ్వు నాకు కాబోయే పెళ్ళానివి. నీతో ఆడుకుంటాను, పాడుకుంటాను. మధ్యలో వాడికెందుకు? నాతోరా. అజయ్, ఈశ్వరిని వదులు. నువ్వెవడు నాకు చెప్పడానికి? ఈశ్వరి, అసలు వాడికి నీకు సంబంధం ఏంటి? నువ్వు నాతోనే ఉండు. ఈశ్వరిని వదులుతావా లేదా? ఈశ్వరి, అసలు నీకు వాడికి ఏంటి సంబంధం? నా ముందే మరొక మగాడిని చెయ్యి పట్టుకుంటే చూస్తూ ఊరుకుంటావా? ఇదేనా మీ తాతయ్య పెంపకం? ఉండు, ఈ విషయం నేరుగా మీ తాతయ్యని అడిగి కనుక్కుంటాను. తను తప్పు చేస్తే తనతో పాటు నువ్వు బయటికి పోవడానికి సిద్ధపడతావా? సరే మావయ్య, దానికి నేను సిద్ధమే. ఇక ఈశ్వరి పెళ్లి పెటాకులు లేకుండా కూర్చుంటే నా కూతురు బతుకు కూడా ఇంకా బండలు పాలవ్వాల్సిందే. చేయి వదలండి. మీకే చెప్పేది, చెయ్యి వదలండి రుద్ర నీలకంఠ గారు. అది కాదు ఈశ్వరి, వాణ్ణి చూసావుగా ఎలా ఉన్నాడో. దయచేసి నా చెయ్యి వదలండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.